కార్తీక పురాణము 1వ అధ్యాయము. వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించుట. ఒకానొక నాడు నైమిసారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి వద్దకు వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సూత మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై, కర్మ ధర్మాచరణ ప్రవక్తులమై, యజ్ఞయాగాది జపతపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరాదులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసములోని 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని సమనీయంగా ప్రార్థించాడు. సూతుడు, మునిజనశ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతికరమైనది. ప్రతి మాసంలో ఏదో ఒకరోజు పర్వదినం ఉంటుంది. కానీ ఈ కార్తీక మాసంలో 9 రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మాచరణలకు నియమనిష్టలకు నిలయము. ఈ కార్తీక మాస మహత్యము విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు. కనుకని ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దానధర్మాలు, దీపారాధనలు, నక్తములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను పరిహరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభిష్టసిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతూ ఉంటుంది. ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమగతిని పొందుతాను అన్నాడు. మహామునులారా, ఈ కార్తీక పురాణమును గురించి స్కాంద పురాణంలో ఉంటుంది. దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయవలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. సావధాన మనస్కులే విని తరించండి. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, జనకరాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు. దానికి జనకుడు, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని, అనేక విధాలైన సంభారములను అన్నింటినీ మీ కోరికననుసరించి మీకు సమర్పిస్తాను. నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు. మునిజన శ్రేష్ఠుడవైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థకామ మోక్షప్రదాయకమైన సర్వపాపహరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక. కనుక నా యందు అనుగ్రహముంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్లకి, భక్తిగల వారికి
ఈ విధమైన కోరికలు కలుగుతుండటం సహజమే. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రధానమైనవే. ఈ మాసంలో చేసే జపతపాలకి, స్నానదానాలకి, వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని, ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహత్యాన్ని గురించి స్కాంద పద్మపురాణాలు రెండూ వివరంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే చేసే స్నానం పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దానధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వార్ధక్యములతో తేడాలేవీ ఉండవు. ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా స్నాన దాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు. జనక మహారాజా, ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవులిద్దరికీ అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశులన్నింటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది. మనం కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు, సంధ్యావందనాది నిత్యకర్మలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పూర్ణిమ నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనస్సుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తాయి. భుక్తి ముక్తులకు ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం, నక్తం, సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించడం, ఉపవాసం చేయటమనేవి పుణ్య ముక్తిప్రదాలు. వారంతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యము జపం, తపం, పురాణ పఠనం, దీపారాధన చేయటం, క్షేత్ర సందర్శనం మొదలైన వాటన్నింటినీ భక్తి శ్రద్ధలతో చేయటం ఆయురారోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. మొదటి రోజు పారాయణ పూర్తయింది. ఇలాగే కార్తీక పురాణాన్ని 30 రోజులు విని తరించండి.